మా ఎంపీపీ భీములు గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నా. ప్రణాళికలు చేసినాం ఉద్యమ పరంగా. కలెక్టర్ ఆఫీస్ కూడా ఎర్ర టెండర్ లెక్క చేయకుండా పాదయాత్ర ద్వారా కూడా వెళ్ళినాం. 5 సార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారిని అడ్డగించినప్పుడు 10 గ్రామ పంచాయతీల తీర్మానాలు తీసుకురాని చెప్పడం జరిగింది. మేము 16 గ్రామ పంచాయతీల తీర్మానాలు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు మరి లీడర్ మాటలినో లేకపోతే రాజకీయ కొరకు మండలప్పుడు చేయలేకపోయాడు. ఎలక్షన్ ప్రచారంలో 2023లో అన్ని పార్టీలు మేమిస్తామన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని నమ్మి అభ్యర్థి కూడా పర్ణిక రెడ్డి గారు నన్ను గెలిపించినట్టుగైతే 3 నెలల్లో మండలి ఇస్తామని చెప్పింది. సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు మండలం రాలేదు. మొన్ననే ములుగు జిల్లాలో మంత్రివర్యులు శాసనసభ్యులు సీతక్క గారు ములుగు జిల్లాలో మల్లంపల్లి అనే గ్రామాన్ని కొత్త మండలంగా చేసుకున్నాక మళ్ళీ 50 రోజులు అవుతుంది ఉద్యమం స్టార్ట్ చేసి. కాబట్టి మల్లంపల్లి అనే గ్రామాన్ని చేసుకున్నది. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు మాట దాట వేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఇంతకుముందు గ్రామంలోకి వచ్చిపోయింది కానీ ఇప్పుడు కూడా పరిశీలన ఉందనే చెప్తున్నారు. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మొన్న మంత్రివర్యులు అంతా ఒక సమావేశంలో 11 మండలాలు కొత్తగా చేస్తున్నామన్నారు. అందులో మా గార్లపాడు మండలం కూడా ఉండాలనేది మా ప్రయత్నం. మా ఎంపీ మేడం ద్వారా రిక్వెస్ట్, మా ఎంపీ మేడం ద్వారా మా గార్లపాడు గ్రామాన్ని మండలంగా ప్రకటించారు. ఎందుకంటే కోయిలకొండ మండలం 44 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ 52,000 ఓటర్ లిస్ట్ ఉంది, 19,000 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి పెద్ద మండలం కాబట్టి మా గార్లపాడుకు 8 ఎంపీటీసీలు వస్తున్నాయి, 16 గ్రామ పంచాయతీలు తీర్మానాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మా మేడం గారు మా పైన దృష్టి పెట్టి మీ వంతు ప్రయత్నంలో 19 ఉన్నాయి గవర్నమెంట్ అంజనా. అది మెమోరాండం కాగితాలు వచ్చింది. ఆ 2,800 కేవలం మా 3 ఊర్లో కలిసి దమ్మాపల్లి గార్లపాడు 1,800 లీటర్ రావడం జరిగింది. అంటే దృష్టిలో పెట్టుకొని మండలి చేయండి. అన్ని చెప్తున్నా 14 విలేజ్ కూడా చెప్పిన